దేశంలో సమ్మర్ హీట్ అంతకంతకు ముదురుతోంది. ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల విద్యార్థులకు చల్లని కబురు అందింది. కేంద్ర విద్యాశాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2025 జూన్ 1 నుంచి 2025 జూలై 16 వరకు 46 రోజుల వేసవి సెలవులను ప్రకటించింది. తరగతులు 2025 జూలై 17న తిరిగి ప్రారంభమవుతాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రక్షణ కల్పించేందుకే వేసవి సెలవులు ఎక్కువ కాలం పొడిగించారు. ఈ ప్రకటన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు భారీ ఉపశమనం కలిగించింది. భారతదేశంలో కొన్ని కీలక రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 46 రోజుల సెలవులు వర్తిస్తాయి. చాలా రాష్ట్రాలు జూన్ 1 నుంచి జూలై 16 వరకు స్కెడ్యూల్ ఫాలో అవుతాయి. కొన్ని స్థానిక అవసరాల ఆధారంగా తేదీలను కొద్దిగా సర్దుబాటు చేయొచ్చు. ఉత్తరప్రదేశ్ 2025 జూన్ 1 నుంచి జూలై 16 వరకు 46 రోజులు అన్ని పాఠశాలలు. మహారాష్ట్ర 2025 మే 30 నుంచి జూలై 14 వరకు 46 రోజులు అన్ని పాఠశాలలకు. తమిళనాడు 2025 జూన్ 1 నుంచి జూలై 16 వరకు 46 రోజులు. ఢిల్లీ ఎన్సీఆర్ 2025 జూన్ 1 నుంచి జూలై 16 వరకు 46 రోజులు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు. ఇక రాజస్థాన్లో 2025 మే 31 నుంచి జూలై 15 వరకు 46 రోజులు కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే. పశ్చిమ బెంగాల్లో 2025 జూన్ 2 నుంచి జూలై 17 వరకు 45 రోజులు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు. ఇంకా కర్ణాటకలో 2025 మే 30 నుంచి జూలై 14 వరకు 46 రోజులు ప్రభుత్వ సహాయక పాఠశాలలు. ఇక బీహార్లో 2025 జూన్ 1 నుంచి జూలై 16 వరకు 46 రోజులు అన్ని పాఠశాలలకు ఇది వర్తిస్తుంది. ఈ సంవత్సరం వేసవి సెలవులు గత సంవత్సరం కంటే ఎక్కువ. 2024లో విద్యా సంవత్సరం ఆలస్యం కావడంతో పాఠశాలలకు జూన్ 5 నుంచి జూలై 10 వరకు 36 రోజుల సెలవులు వచ్చాయి.